ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ₹249కు మంగళం పాడేసింది. 1 GB డేటా ప్లాన్ను జియో తొలగించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది. వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 24 రోజులకు 1 GB డేటా, అపరిమిత కాల్స్తో ప్రస్తుతం ఎయిర్టెల్ ఈ ప్యాక్ అందిస్తోంది. ఇకపై ప్రతి యూజర్ కనీస రీఛార్జ్ ₹319 చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ నెల రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ₹299కు 1 GB డే ప్లాన్ను అందిస్తోంది. తొలుత జియో 28 రోజులకు రోజుకు 1 GB డేటా అందించే ప్లాన్ను జియో నిలిపివేసింది. ఇకపై రోజుకు 1.5 GB ప్లాన్లే ఆప్షన్గా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. జియో వెబ్సైట్లో 1 GB ఎంట్రీ లెవెల్ ప్లాన్ కనుమరుగైంది. ప్రస్తుతం 28 రోజులకు ₹299తో 1.5 GB పర్ డే, ₹349తో 2 GB పర్ డే ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ ప్లాన్లు సవరించడం వల్ల యూజర్లు కనీసం రోజుకు 1.5 GB అందించే ప్లాన్కు మారాల్సి ఉంటుంది. దీంతో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాలు ఆ మేర పెరగనున్నాయి. జియో యూజర్లలో 20-25% మందే 1 GB ప్లాన్ వాడేవాళ్లుంటారని అంచనా. ఎయిర్టెల్ యూజర్లలో 18-20% మంది ఎంట్రీ లెవెల్ ప్లాన్ యూజర్లు ఉంటారు. ఈ ప్లాన్ల తొలగింపు వల్ల ఆయా టెలికాం సంస్థల ఆదాయాలు 4-7%, సగటు ఆదాయం 10-13 మేర పెరుగుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.